నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ న్యూస్లో అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీలో ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీని పూర్తిగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముట్టడితో అక్కడ పూర్తిగా గందరగోళం నెలకొంది. ఒకవైపు పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో హాల్లో నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా తనను అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు సినిమాటోగ్రఫీ మంత్రులను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన అంటే సినీ పరిశ్రమలు ఏ విధమైన సమస్యలున్నా ఏ విధంగా టికెట్ రేజ్ పెంచాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే ప్రస్తుతం జరుగుతున్న కార్మికుల ఆందోళన విషయంలో కూడా వాళ్ళు ఇద్దరు మంత్రులు మాట్లాడడం జరిగింది. చూద్దాం, ఒకసారి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశలో వచ్చిన అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భారతదేశం మొత్తం ప్రజలంతా ఓట్ల చోరీ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తం అదే ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ యూట్యూబ్ చూడు, శాటిలైట్ చూడు, మొత్తం ఓట్ల చోరీదే నడుస్తుంది. అంటే ఒకవైపు కాంగ్రెస్ బలంగా ఆరోపిస్తుంది బీహార్ ఎలక్షన్స్ తర్వాత అయితే ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు బలంగా ఆరోపిస్తున్నారు. సో ఒకే ఇంట్లో 60 ఓట్లు ఉన్నాయి. ఒక రూమ్ లో 60 ఓట్లు అంట. ఒక రూమ్ లో కేవలం సింగిల్ రూమ్. అది ఈ బెంగళూరులో మహదేవ్పూర్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా నకిలీ ఓట్లు అంట. అంటే రిగ్గింగ్ అనేది కొద్దిగా అప్గ్రేడ్ రిగ్గింగ్ జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఆ బలం ఉన్నోడే రిగ్గింగ్ చేస్తారన్నట్టు రౌడీ షీట్లను పెట్టుకుని, లేకపోతే మనం అక్కడక్కడ సినిమాలలో చూస్తాం ఆ షీట్లు తీసుకొని గుద్ది మడత పెడదాంట్లో వేస్తారు. ఇప్పుడు అట్లా కాదు. అయితే వాస్తవంగా కూడా ఈ ఓట్ల చోరీ అనేది ఏదైతే ఉందో రాహుల్ గాంధీ లేవనెత్తిండి కదా, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఈసీకి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఈసీ ఇక్కడ ఏం చేసిందంటే ఏదైతే డిజిటల్ గా ఆ ఓట్లో డిజిటల్ గా స్కాన్ చేసిందో దాన్ని ఎవరు బయటకు తీయకుండా పెట్టింది. ఇయ్యదంట. మరి ఎందుకు? ఎల్ఓపి కదా ఆయన, లీడర్ ఆఫ్ ద పొజిషన్. ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. మరి ఏందో కానీ ప్రజాస్వామ్యానికి అయితే చాలా డేంజర్. అది చాలా డేంజర్. రైట్, ఇక్కడ వార్తలు చూస్తే ఈవినింగ్ అప్డేట్స్. హుడా పార్కుకు పూర్వకాలనంట. నాడు దుర్గంధం నేడు ఆహ్లాదం. 20 రోజుల్లోనే క్లీన్ లేక్గా అవతరణట. హైదరాబాద్ నగరంలోని హుడా పార్కు పూర్వ వైభవం సంతరించుకుంది. చెత్త వ్యర్థాలతో నిండిన ఈ చెరువును జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి దత్తత తీసుకొని క్లీన్ లేక్గా తీర్చిదిద్దారంట. గతంలో గుర్రపటెక్క వ్యర్థాలతో నిండి దుర్గంధం వెదజల్ల ఈ చెరువును పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని గతంలో మేయర్ హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కేవలం 20 రోజుల్లోనే క్లీన్ లేక్గా తీర్చిదిద్దినంట. ప్రస్తుతం లేక్ స్వచ్ఛమైన నీటితో పరిశుభ్రంగా దర్శనమిస్తుంది. లేక్ వెంబడి ఆహ్లాద వాతావరణం నెలకొంది. హామీ మేరకు ఏడాది లంగరౌజ్ దగ్గర అంటే ఈ వైపు కొంత ప్రజలు ఏమంటారంటే లేక్ తో పాటు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, లేకపోతే ఓల్డ్ సిటీలో, అత్తాపూర్ లో, లేకపోతే ఇట్లా అమీర్పేట ఇట్లాంటి ఏరియాలలో బస్సులు కాస్త గందరగోళంగా ఉంటాయి. చూసే ఉంటాయి. వర్షం నీరు కావచ్చు, లేకపోతే ఆ చెత్త కావచ్చు, ఇట్లాంటి కొన్ని క్లీన్నెస్ ఉంటాయి. సో వాటిని కూడా దత్తత తీసుకొని బాధ్యత మంచిదే. విజయలక్ష్మి గారు దీంతో పాటు వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తే ఇంకా బాగుంటది. అంటే ఈమెతో పాటు మిగతా అధికారులు కూడా తీసుకొని అట్లా ఒక్కొక్క చెరువును బాగు చేసుకుంటే పుణ్యం దక్కుతుంది వాళ్ళకు కూడా. నిజంగా మీరున్న పదవికి అర్హులు అవుతారు. 100%. నిర్మాతలు ఏపీకి ఫెడ్ నేతలు తెలంగాణలో ఏపీ మంత్రి దుర్గేష్తో సినీ ప్రొడ్యూసర్ సమావేశం. మంత్రి కోమటిరెడ్డితో ఫెడరేషన్ సభ్యుల భేటీ. తాజా పరిణామాలపై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి. చూడాలి. ఒకవైపు కార్మికుల ఆందోళన, మరోవైపు ప్రీమియం టికెట్లు అయితే ప్రీమియం షోల పేరట టికెట్ల రేట్ పెంచుతుంది కదా ప్రభుత్వం. అల్లు అర్జున్ ఇష్యూ అయినప్పుడు ఏదైతే ఆర్టిస్ట్ రాస్తారు ఒకవైపు మళ్ళీ ప్రీమియం షోలు వేయమన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకి అదే ప్రీమియం షోలు ఇచ్చిళ్ళు. సో ఇట్లా కొంత గందరగోళం నడుస్తుంది. వీళ్ళు కూడా కొంత వేతనాలు పెంచితే ఏమవుతుంది, వీళ్ళకి ఇలా జాతీయ అవార్డులు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే వీళ్ళ శ్రమ ఉండదు ఆ కార్మికులది. వాళ్ళకి ఏమో 100 కోట్లు ప్రభాస్కు, అల్లు అర్జున్కు, చిరంజీవికి. వీళ్ళకి కొంచెం పెంచితే ఏమవుతుంది, వీళ్ళు కూడా బంద్ చేసుకోవాలి. ఈ 100 కోట్లు గ్రాఫిక్స్లు, 100 మంది ఎగిరిపోయేది ఇది బంద్ చేసుకొని సాధారణంగా కేరళ సినిమాలు తీస్తారు చూడు, సింపుల్గా ఉంటాయి వాళ్ళవి. విలేజ్లల్లా ఏదో ఊళ్ళల్లా తక్కువ బడ్జెట్ 1-2-3 కోట్లు హిట్ అవుతాయి. రైట్. ఆర్టీసీ బస్ గయాబ్. గంట వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు బస్సులను కూడా ఎత్తుకపోతున్నారు ప్రస్తుతం. స్పీకర్ దే తుది నిర్ణయం. ఎమ్మెల్యే అనర్హత అంశంపై మంత్రి శ్రీధర్ బాబు. ఈ ఎమ్మెల్యే అనర్హత వీటిపై 10 మంది ఆసక్తిగా ఉన్నారు. అంటే దాదాపు దాని 3 సీట్లు అయితే కన్ఫర్మ్. ఇక మిగతా వాళ్ళని విడిచిపెట్టిన బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకి పదే వెళ్తుంది. పెద్ద ఎత్తున ఆ కోర్టులో కేసులు వేస్తుంది. అంటే ఎక్కడితే స్పీకర్ చెప్తున్నారు మళ్ళీ కోర్టులో కేసు వేస్తుంది, రిపీట్ అవుతుంది. అయితే ఇంకో సమాచారం ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉందంట. స్పీకర్ వీళ్ళు అసెంబ్లీ తరఫున తుది నిర్ణయం తీసుకోవడానికి మాకెందుకు అంత గడువు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అని న్యాయ కోవిదులతోటి వాళ్ళు. ఇక్కడ ఏమైతుందంటే
జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే అది ఏ పార్టీ నుంచో ఏ పార్టీ అని కాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. అంటే కోర్టుకేమో మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తున్నారు, పని చేయడమేమో కాంగ్రెస్ పని చేస్తున్న విషయం అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నాం. ఓకే, దాని గురించి వాళ్ళు పరిచయాలు వాడిపోయారు. థ్యాంక్స్ భట్టి గారు, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. మంత్రి పదవి హామీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న టీవీ డిబేట్ కాదు ఇంటర్వ్యూలా ఎస్ మేము చెప్పినాము అనుకున్నాం ఇద్దాం అనుకున్నాం కానీ సమీకరణాలు బాగా గతం చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి గతం నుంచే ఉండే. అవును, సో పెద్ద తిట్టుకున్నాడు, దొంగనాయ లంగనాయ అన్నాడు, నేను ఎట్లా పని చేస్తా అన్నాడు. సో ప్రస్తుతం వచ్చి అది ఇప్పుడు అదే క్యాబినెట్ కి తీసుకోవాలంటే రేవంత్ రెడ్డికి మరి మనసు ఒప్పుతలేనట్టయింది. మరి మనసు ఒప్పకనే ఈయన ఆయననే తిడుతున్నాడు రోజు. బట్టి విక్రమార్క బ్రేక్ అయిపోయింది ఇక, మరి ఏం చేస్తాడు, పదే క్వశ్చన్ అడుగుతాడు. ఆయన చేతుల్లో కూడా ఏం లేకుండా అయింది. కుక్కల్ని తరలించండి, ఢిల్లీ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం, అడ్డుకుంటే కఠిన చర్యలని జరిగింది. ఇది మంచి పని. అంటే చాలా వరకు కుక్కలతో కూడా చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల పైన. రోజు వీడియో వస్తుంది సోషల్ మీడియాలో, కుక్కలు లాక్కెళ్ళిన పిల్లగాడు ఎక్కడికక్కడ పిక్క తినడం ఒకటే. ఇవి కరిచినాక రేబీస్ వ్యాధి మెల్ల క్యాన్సర్ సోకినట్టు దొరుకుతుంది అది శరీరంలో. ఒక్కసారి రేబీస్ వ్యాధి వచ్చిందంటే శరీరంలోకి ఇంక నీవు పైకోవాల్సిందే, నీ కోసం బొంద తోవాల్సిందే, లేకపోతే చిత్తి అన్న పేర్చాల్సిందే, వేరే ముచ్చటనే లేదు. ఇది చేయాలి నిజంగా. మధ్యాహ్నమే లాగౌట్ కొట్టండి, సాయంత్రానికి సిటీ అతి భారీ వర్ష సూచన. ఐటీ ఉద్యోగులకు పోలీస్ అడ్వైజర్. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు ఉంటారు కదా, సాయంత్రం వర్షం పడడం వల్ల చాలా మంది ట్రాఫిక్ ఇరుక్కపోతున్నారు, వరద వల్ల కొద్ది ఇబ్బంది ఉన్నారు కదా, మధ్యాహ్నం లోపే మీరు లాగౌట్ వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక సూచన ఇచ్చింది. ఆయన ప్రైవేట్ గా వీళ్ళు ఒప్పుకుంటే సాయంత్రం అంటే వాళ్ళు 3 గంటలకే చేస్తారు లాగౌట్. కాదు అసలు ఇవన్నీ ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఒప్పుకో ఫస్ట్. కాదు ఈత కొట్టుకుంటాం మీరు, నాకేం సంబంధం, ఈత కొట్టుకుంటాం, ఈత రాదా, డబ్బా కట్టుకోండి కొట్టుకుంటాం రాడు. వాళ్ళు ఏంది పిల్లని తింటారు, పిల్లని మాయం తింటారు, పిలిచి పిప్పి చేస్తారు, తెలియదు వాళ్ళ గురించి. హెచ్సిఏ నిధులు గోల్మాల్ కేసు స్పీడప్. 5వ రోజు కస్టడీలో సెక్రటరీ దేవరాజ్ ఉప్పల్ స్టేడియంలో కీలక విచారణ. ఈ హెచ్సిఏ గురించి అది దాంట్లో అక్రమ దందా జరిగింది, దాని గురించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెత్త పేరు, వరస్ట్ పేరు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐపీఎల్ లాగా ఏపీఎల్ జరుగుతుంది, ఆంధ్ర ప్రీమియర్ లీగ్. అద్భుతంగా అంటే అనిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్లా జరుగుతుంది వాళ్ళు అట్లా జరుగుతుంది. మన హైదరాబాద్కి ఏముందండి, అది అట్లా ఉండాలి. మరి ఏం చేస్తున్నారు ఈ గ్రౌండ్లు పెట్టుకొని, పేరుకి పెద్ద ఎత్తున డెవలప్ చేసినామన్నారు, ఉన్నాయన్ని ఏమనిపిస్తుంది అంటే హెచ్సి అధ్యక్షుడు ఎవరు ఉంటారుగా జగన్మోహన్ రావు, ఆ పేరుకి పెత్తనం ఇస్తే నెత్తి అంతా దొరికింది అంటే అట్లుంది ఆయనది మనిషి. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదేంటి ఏపీఎల్ గతంలో కూడా అంటే ప్రభుత్వాలకు అనుకూలంగా గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రస్తుతం ఉన్న టీడీపీ కావచ్చు, 2 ప్రభుత్వాలలో కూడా అక్కడ ఏపీఎల్ జరిగింది పెద్ద ఎత్తున, మంచిగా నడుస్తుంది. మరి ఈడేమైంది, ఈడ లేవా భూములు లేవా, గ్రౌండ్ లేవా, బ్యాట్లు లేవా, లేవు. ఏపీలో జరగని మ్యాచ్లు హైదరాబాద్ లో జరిగినాయి, కానీ హైదరాబాద్ లోనే ఎక్కువ ఈ కుంభకోణం జరిగింది. మంచిదే కదా. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు, మంత్రి జూపల్లి వార్నింగ్. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రం మస్తు చేస్తున్నారు వాళ్ళకి వార్నింగ్ తో సహా. నీ స్టేట్మెంట్ పేపర్కి ఆడ లోపల ఇల్లు స్టార్ట్ చేసిన వాళ్ళకి డబ్బులేండి. అయితే ఇంకోటి తెలుసా, వీళ్ళు డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు అని ఉన్నాయి కదా, ఈ కార్యకర్తలు ఏదో ఉన్నారుగా కమిటీలు, మేము జెండా మోసినాం, మా ఫ్యామిలీలను పక్కన పెట్టి 10 ఏళ్ళు మోసినాం, ఇంట్లో మా భార్యలు తిరుగుతుంటే కూడా పట్టించుకోకుండా అట్లే పోయినాం, మాకు వద్దా పైసలు సంపాదించుకోవద్దా అని ఈయన వీధికి ఎగవాడతారు ఇప్పుడు. కాబట్టి ఉత్తమాట లేదు, ఏం లేదు, గ్రౌండ్ లెవెల్లో మాత్రం వసూలు చేస్తారు. ఉన్నత లక్ష్యాలు అవసరం, విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సినీ నటి మంచులక్ష్మి జన్వాడలో శానిటరీ ప్యాడ్స్ ప్లేట్లు పంపిణీ చేసిన మంచులక్ష్మి అని చెప్పేసి కూడా శుభపరిణామం. దాతలు రావాలి, ఎట్లా ప్రభుత్వాలు పల్లికల వాటిని విద్యా వ్యవస్థల ఇట్లా దాతలన్నీ వస్తే జర బాగుంటది. రైట్, ఇవి ప్రధానంగా ఉన్న దిశలో అప్డేట్స్. ఒకసారి ఆంధ్రప్రభలో చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ రిజర్వేషన్లపై ముందుకెలా అయిపోయింది, ముందుకు వెనుకకి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జంతర్ మంచులు ధర్నా అయిపోయింది, ఈడ కులగణన అయిపోయింది, 42% ఇచ్చినాము, ఇంకేం చేయలేదు. ఇప్పుడు ఇంకేట ముందుకు పోతాం, స్థానిక సంస్థలు రేపు మొత్తం మేము గెలుస్తాం అంతేగా. అంతే అవి చేతులు ఎత్తేసారు. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ భేటీట, త్వరలో పిఎస్సి సమావేశం, కార్పొరేషన్ పదవుల నియామకాలపై కార్పొరేషన్ పదవిపై నియామక చర్చలు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, మాకు అప్పుడు బీసీ రిజర్వేషన్ వీళ్ళు పార్టీ పరంగా ఇస్తారు కదా, పార్టీ పరంగా ఇస్తే యాడిస్తారంటే ఆ చాంద్రాయన్ గుట్ట, మలక్పేట ఈ ఓడిపోయే సీట్లు ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలు, ఆ యొక్క ఎవరికి తెలియదు అవి. ఇక మళ్ళీ అవి ఎట్లుంటే జిల్లా పరిషత్లు, మండల పరిషత్తు, పంచాయతీ కార్యదర్శులు ఆ వాటికి బిల్లులు ఉండయి, నిధులు పోవు, వాటికి ఇస్తారు. వీళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటే ఎక్కడ ఎదుగుతారు, ఎదుగుతారు.
ఏదో వాడు రాజకీయం ఏడ తెలుస్తుంది తెలియదు. అందుకే బీసీలు కూడా పనిచేయాలి. ఇప్పుడు అంబేద్కర్ ఏం చేసినంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఓటు మనం ఏమనికి వేస్తుందో కనబడితే మనం బతకనియరు అని తెలుసా ఆయనకు. అందుకే పరద కట్టిండి ఇట్లా. నువ్వు ఆ పరద సాటుకు వేస్తలేవు, ఇంక నీ తెలివి ఆడుతుంది చూడు. వై నాట్ 225 అంటే 225 పెరిగే సీట్లపై అప్పుడే ఖర్చు. అన్ని పార్టీలోనే ఆశల పల్లకి ఒకరి శిబిరంపై మరొకరి కన్ను. జనసేనకు పెరిగిన క్యూ. తెలుగుదేశం పార్టీ వైపు వైసీపీ బాహుబలాలు. జిల్లాలో కమల వికాసం. అలకల బాబులకు వైసీపీ ఆహ్వానాలు. ఏపీలో మారబోతున్న రాజకీయ పరిణామాలు. ఇప్పుడు అయితే ఈ పునర్విభజన జరుగుతుందో ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి ఏపీలో. అంటే 225కి వస్తే ఇప్పుడు గతంలో ఒక నియోజకవర్గం 2-3 ఉండే అవకాశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఆశావాహులు. సో దాని ప్రధానంగా జనసేన కొత్తగా వస్తుంది కాబట్టి, అంటే పార్టీ పరంగా బలంగా అవుతుంది కాబట్టి దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర కూడా 150 పైననే పెరిగేటట్లు. అంటే ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు, కానీ వీళ్ళు ఇప్పుడే డీలిమిటేషన్ అనేది పక్కా ఉందంట. మరి ఏమవుతుందో కానీ చాలా మంది ఎవరైతే ఉన్నారో నాయకులు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చాలా అవకాశాలు వస్తాయి. ఎవరు వచ్చినా ఆర్థికంగా రాజకీయంగా బలం ఉన్న నాయకుడే గెలిచే అవకాశాలు ఉంటాయి. నువ్వు నేను ఒక సామాన్యుడు గెలిచే అవకాశాలు ఉంటాయి. వాడి దగ్గర నామినేషన్ ఎన్నికే పైసలు లేవు, వాడికి ఏడికి గెలుస్తాడు. వాడు పొద్దుగాలు వేస్తే పైసలకు దీనికే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు ఇచ్చే పథకాల కోసం ఎదురు చూసే వాళ్ళు 225 పెడితేంది, 300 పెడితేంది. పెట్టాలి, ఏమో ఏం చేస్తాం, తింటారు పంచక తినాలి. ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు, సామాజిక సేవే బాధ్యత. మానవ వనరుల అత్యంత పెట్టుబడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి ఆధ్వర్యంలో సివిల్స్ 2024 విజేతలకు సన్మానం అంట. ఏమంటున్నాడు, ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదంటున్నాడు, సామాజిక బాధ్యత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం. కాగ్ నివేదికతో బయటపడిన సర్కార్ బండారం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దిగజారిన ఆర్థిక పరిస్థితి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అప్పులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9.5 ఏళ్ళు మీరు వేసిన తర్వాత వాళ్ళు నాకు తెలిసి సంవత్సరం అనుకుంటా కదా, 15 నెలలు వేసుకో, 20 నెలలు అంటే ఒక 5 నెలలు అటు వేసుకో, 2 వేసుకో. 15 నెలలు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఏం అంత కొంత దిగజారలేదు, కానీ 9.5 సంవత్సరాల్లో పూర్తిగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. మీరు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు పూర్తిగా మీరు అప్పులు పాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులోకి తీసుకెళ్ళింది కేసీఆర్ కుటుంబం. కేవలం కాళేశ్వర్ ప్రాజెక్టు వల్లనే అడ్డగోలుగా అప్లై. మామూలు కాంట్రాక్టర్ మనోడికి వచ్చినట్టు మనోడికి రాలేవు, బిల్లులు మనోడికి వచ్చిన మనోడికి రాలేవు. ఆయన నూనె శ్రీధర్ అంట, మురళీధర్ రావు అంట, హరికృష్ణ ఆయన ఉంది, నోట్ల కట్టలు వాళ్ళే అంత దోసుకున్నారంటే వీళ్ళు. చిన్న ఎగ్జాంపుల్, హెచ్ఎండిఏ గతంలో మాజీ డైరెక్టర్ రేరా బాలకృష్ణ 100 కోట్లు దోసుకున్నాడు, 100 కోట్లు. కానీ వాడు కేవలం ఒక సంతకం పెట్టిన ఏది హెచ్ఎండిఏ ఆ లేఅవుట్లకు సంతకాలు పెట్టానికి 100 కోట్లు. కానీ ఒకటి మాత్రం నిజం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, రాజశేఖర రెడ్డి పీరియడ్, రోషా, అదంతా అక్కడ తీసుకో. తెలంగాణ వచ్చినాక, బీఆర్ఎస్ వచ్చినాక చిన్న నాయకులు కూడా నువ్వు గ్రామాలలో చూస్తే అసలు చిన్న నాయకులు వాడు ఏదో 2 రూములు ఉండి బతికేటోడు ఇలా కోట్లకు పడిగెత్తినట్టే మొత్తం ఇలా పుణ్యం. మళ్ళీ మీరు తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజార్చిల్లని కాంగ్రెస్ ఉంది, దానికన్నా ముందు మీరున్నారు. వీళ్ళ హ్యాంలో చాలా జరిగినాయి. నువ్వు మొన్న ప్రధానంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళ మీద వ్యతిరేకత ఒక 50% అయితే ఊర్లలో ఈ దారికారులు ఉంటారు కదా, చిన్న చోట మోట నాయకులు, గల్లీలో పోతే వర్తనం ఎక్కువైంది. నేనే ఇట్లు నా తాత మీద అని ఓడగొట్టిండ్రు వీళ్ళ. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఏ పార్టీని ఉంచాల్సిందే, అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదైనా సరే. నువ్వు చాలా మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేకున్నా ఊర్లలో ఈ చోట మోట నాయకులు ఉన్నారు చూడు, ఓవర్ యాక్షన్, ఏం పని చేసేది లేదు, పొద్దుగా లేసి ఇదే పనిగా. కేటీఆర్కి ఇప్పుడు కూడా ఆ మదం ఇంకా దిగుతలేదు, ఎందుకంటే ప్రజలే తినేత అట్లా మన్ను మోసుకున్నట్టు మాట్లాడుతున్నాం. అంటే ప్రజలే తప్పు చేసిళ్ళు, పార్టీ పరంగా మేము ఏం తప్పు చేయలేము, ప్రజలకు అన్ని ఇచ్చినాము, ప్రజలకు అభివృద్ధి చూపెట్టినాము, భూముల రేట్లు పెంచినాము, ప్రజలు కోటీశ్వరం చేసినాం అంటుండు, కానీ నేను తప్పు చేసినాం అంటలేను. మరి అన్నాడు, ఎందుకంటాడు సిగ్గుపోతావు అంటే. మరో కేసులో రేవంత్ కూరట, ఎన్నికల కోడ్ ఉల్లంఘన. అక్టోబర్లో సూర్యాపేట. ఇవన్నీ ఉన్నాయా రేవంత్కు? ఇవన్నీ అవి మనం ఉన్నామనుకో పోయి జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి, 1 2 3 4. వీళ్ళకి ఏమి ఉండవు. కేటీఆర్కు రేవంత్ ఈ చట్టాలు కూడా ఎవరికి పనికి వస్తే అర్థమే కాదు. నిజంగా ఒక్క శిక్షణ ఉంటుంది ఆయనకు, అదే నువ్వు చెయ్యి, పోయి ఊసలు రోజు లెక్క పెట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని గట్లా ఉండవు. ఇవే అంత అవుతుంది. కేసును కొట్టివేసిన హైకోర్టు అంట. 2 గంటలు గాల్లోనే విమానం. నిన్న ఇది కూడా కూలుతుండే జర్రాయింటే. ఈయన కేసీ వేణుగోపాల్ ఉన్నాడా, ఏఐసిసి కార్యదర్శి,
ఆయన ఆయన నేను మళ్ళా బతికిన అంటున్నాడు, నేను మళ్ళా బతికిన దేవుడా అంటాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్కు త్రుటిలో తప్పిన ముప్పు, పైలట్ చాకచక్యంతో నిలిచిన ప్రాణాలు, ఢిల్లీ వెళ్తున్న విమానంలో టెక్నికల్ ఇష్యూ, చెన్నై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్. 2 గంటలు అది ఉందా చెన్నైలో, ఆ తిరిగిందట ఆన్నే 2 గంటలు. నేను చచ్చిపోతా అనుకున్నాడంట, కిందికి వచ్చి నాకు దండం పెడతాను మళ్ళా బతికినా అని. అంత ఒక రకంగా చచ్చిపోయి బతికినా. ఢిల్లీలో టెన్షన్, ఈసీ ఆఫీస్ కు విపక్ష ఎంపీల ర్యాలీ అడ్డుకున్న పోలీసులు, ఆగ్రహించిన ఎంపీలు బారికేడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నిరసన హోరు, పోలీసులు ఎంపీలకు మధ్య తోపులాట, స్పృహ కోల్పోయిన పలువురు మహిళా ఎంపీలు. రాహుల్, ప్రియాంక, అఖిలేష్ తో సహా పలువురు అరెస్ట్. ఏదో ఈసీకి సంబంధించిన ఇష్యూలో గత కొంతకాలంగా ఇష్యూ నడుస్తుంది. సో పార్లమెంట్ నడుస్తున్న సందర్భంగా వీళ్ళు అక్కడ నుంచి సరే ఈసీకి వెళ్దాం, మనం అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ మనం అడుగుదామని వీళ్ళు ఇండియా కూడా సంబంధించిన ఎంపీలందరూ వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ కూడా ఆహార్యం మార్చుకోవాలి కొంచెం ధీటుగా, అంటే టీ షర్ట్లు అవి కాకుండా కొంచెం. ఇంకా ఆయన పెద్ద మనిషి అయిపోయాడు, నరేంద్ర మోడీకి ధీటుగా తన ఆహార్యాన్ని అంతా చేంజ్ చేసుకోవాలి, పోరంలాగానే ఉంటాడు. ఇంకా గాజాపై ఇజ్రాయెల్ దాడి, 5గురు జర్నలిస్టులు ముద్దట. ఈ కొట్లకి ఏం పని ఉండదా? ఇదే పనే. ఇప్పుడు శిథిలాలు మిగిలాలే, ఆ బుల్లెట్లు అవి ఉంటాయి, ఆ గోళీలు మిగిలాలే, ఆ గోడలు మిలిగాలే, పాత గోడలు. ఇదే పంచాయతీ కొడుకులకు ఎప్పుడు. నేరుగా ప్రెస్ సెంటర్ పైనే జెట్ ఫైబర్ బాంబుల వర్షం అంట. చనిపోయిన 5గురు ఆల్ జడ్జి. వీళ్ళు చంపేకంటే వీళ్ళే ఇంత విషం పోసుకొని చచ్చిపోతే అయిపోదు. వాళ్ళు ఎవరో బాంబులు వేసి చంపేకంటే వీళ్ళంతా వీళ్ళ అన్నంలో ఇంత విషం కలుపుకొని చచ్చిపోతే అయిపోతుంది. ఓకే, మినీ వార్ బిగ్ ఫైట్ అంట. కడపలో పార్టీల గండమే, ఇదో పంచాయతీ. ఈ గాజా యుద్ధం కంటే ఎక్కువ జెడ్పీటీస్ అది పోలింగ్ సందర్భంగా పులివెందుల, ఒంటిమెట్టల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి జెడ్పీటీస్ కి. ఈ గాజా యుద్ధం కూడా చిన్నపోతుంది ఇలా ముందల. అట్లా ఉంది ఆడ యుద్ధం. ఏం రాజకీయాలు రా నాయన. కడపలో పార్టీల గండమే, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు రేపే పోలింగ్, భారీ భద్రత, పోలీసుల డేగా కన్ను. ఈ పోలీసుల డేగా కన్ను కాదు, నిజమైన గద్దలు తెచ్చినా గుర్తించలేవు వీళ్ళని. ధన్కడ్ ఎక్కడ? మాజీ ఉపరాష్ట్రపతి మిస్సింగ్. రాజీనామా చేసిన తర్వాత గయాబ్ ఎక్కడున్నారో తెలియని స్థితి. ఆయన వ్యక్తిగత సిబ్బంది మాయం. ఆయనను కలిసేందుకు ఎంపీలు చేసే యత్నాలు విఫలం. ఆచూకీ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ. సుప్రీంలో ఎంపీ సంజయ్ రౌత్ హెబియస్ కార్పొరేట్ పిటిషన్ అని చెప్పేసి కూడా ధన్కడ్ గారు అయితే ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన తర్వాత కనిపిస్తలేట. ఈయన చీకట్లో మెడల్ పట్టి నూకిండ్రు బయటికి బీజేపీ వాళ్ళు. నిజం, అవమానపడ్డాడు. లోపల చర్చలు నడుస్తున్నాయి. చీకట్లో మెడల్ పట్టి ఇట్లా నూకేసారట, అంత పని చేశారట. నడువు అని అది ఏంది, ప్రతిపక్షాలకు విపక్షాలకు టైం ఇస్తావా నువ్వు అని చీకట్లోనే మొత్తం నడిచిందంట పాపం. ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ. ఏపీకి మరింత సహకారం అందించండి, పీఎంకు టీడీపీ ఎంపీల వినతి. పీఎంఓ ఛాంబర్లో పార్లమెంట్ సభ్యులు. అమెరికా సుంకలాలపై ప్రధానితో చర్చ. అమెరికాపై పోరులో అండగా ఉంటామని టీడీపీ హామీ. మన ఇటు ఎంతమంది మనకు 8, వీళ్ళు 8, వాళ్ళు 8 ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఇట్లా న్యూస్ రాలేదు. ప్రధానితో తెలంగాణ ఎంపీల భేటీ. తెలంగాణకు ఇంత బడ్జెట్ తీసుకొస్తున్నాం, తెలంగాణకు లేకపోతే ఇంకోటి కావాలని విషయాలు ఎక్కడ కూడా చర్చ కాలేదు. కనీసం వాళ్ళకి ఎదురుగా నిలబడదు ఉందే. వీళ్ళు 8 ఉన్నారు, వాళ్ళు 8 ఉన్నారు. ఏం చేయలేరు, ఏం చేయనికి చెప్పుకోనికేనా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి. ఏందో వాళ్ళు. కడగన్న వాన. కర్నూలు జిల్లాలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నీట మునిగిన పంట పొలాలు, రైతులు విలవిల. కౌతాలంలో కూలిన ఇల్లు, రాకపోకలకు అంతరాయం అని చెప్పేసి ప్రధానంగా ఉన్న వార్తలు. అయితే ఇక్కడ కేటీఆర్ గారు కాగ్ నివేదికలో బయటపడిన సర్కార్ బండారా అన్నారు కదా, వాళ్ళ పరిపాలనలో కూడా కాగ్ అడ్డోగులకి ఇచ్చింది బండారాలు తీసి ఇట్లా బయట వేసి. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, చెప్పుకునేంత లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేదు. బీఆర్ఎస్ బండారాన్ని తీసి ఇట్లా బయటికి వేసింది. ఇగో పట్టు, ఇగో చూడు అని. ఇలా ఏదో కొత్తగా చెప్తున్నాడు కేటీఆర్ గారు. కానీ రైట్, అందరిది అట్లే ఉంది. అందరు శాఖాహారులే, మరి మాంసాహారులు ఎవరు అర్థం అయితే లేదు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఎందుకు దిగజారిపోయింది అర్థమైంది. అదే కదా, వీళ్ళు తిన్నారు, వాళ్ళు తింటారు, కొత్త ఏం లేదు. ఈయన నేను శాఖాహారిని అంటున్నాడు, రేవంత్ రెడ్డి నేను శాఖాహారిని అంటున్నాడు, కడుపు కట్టుకుని అంటుండు. ఓ కడుపు కట్టుకుని మరి మాంసాహారి కూడా అర్థమైతే లేదు. రైట్, ఇవి ప్రధానంగా ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.